నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. రాజశేఖర రెడ్డి అకాల మరణంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు జగన్. ఆ సమయంలో కూడా ఆయన పెద్దగా భయపడలేదు. సిబిఐ కేసులు వెంటాడినా వెనక్కి తగ్గలేదు. దానికి కారణం ప్రజాబలం. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మరీ పోటీ చేయించారు. సత్తా చాటారు. 2014 ఎన్నికల్లో అధికారానికి దగ్గరగా నిలబడ్డారు. 67 సీట్లతో సత్తా చాటారు. నాటి టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి గట్టి సవాలు విసిరారు. 2014 నుంచి 2019 మధ్య బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించారు. ప్రజా మద్దతు కూడగట్టారు. 2019 ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించారు. ఏకంగా క్లీన్ స్విప్ చేశారు. కానీ ఎన్నికల్లో మాత్రం దారుణంగా ఓడిపోయారు. ఇన్నేళ్ల పాటు ప్రజాబలం పొంది ఇప్పుడు అదే ప్రజల నుంచి తిరస్కరణకు గురయ్యారు. 2014 నుంచి 2019 మధ్య ప్రతిపక్ష పాత్ర పోషించారు జగన్. పేరుకే ప్రతిపక్షం, కానీ అధికార పక్షం అన్నట్లు వ్యవహరించేవారు. చివరకు అసెంబ్లీలో సైతం అధికార పార్టీతో డి అంటే డి అన్న రీతిలో ఉండేవారు. ఇక ఎన్నడూ వెనక్కి తగ్గలేదు. అటు జాతీయ స్థాయిలో సైతం జగన్ అంటే ఒక రకమైన అభిప్రాయం ఉండేది. 2019 ఎన్నికల్లో గెలిచేసరికి జాతీయ స్థాయిలో సైతం జగన్ మేనియా అమాంతం పెరిగింది. అప్పటి వరకు చంద్రబాబు అంటేనే జాతీయ స్థాయి నేత. కానీ జగన్ కు 151 అసెంబ్లీ సీట్లు లభించడంతో జగన్ స్థాయి సైతం పెరిగింది. వన్ ఛాన్స్ అన్న నినాదం 2019లో పనిచేసింది. మరోసారి అలా పిలుపునిస్తానంటే కుదిరే పని కాదు. గత 5 ఏళ్లుగా వైసీపీ పాలన చూసి ప్రజలు ఓటు వేశారు. కనీస స్థాయిలో కూడా జగన్ కు మద్దతు తెలుపలేదు. ఏకపక్షంగా జగన్ వ్యతిరేకులను ఆదరించారు ప్రజలు. అయితే వైసీపీకి ఇంతటి పరాజయం ఎదురు కావడంతో ఇక ఆ పార్టీకి భవిష్యత్ ఉండదన్న వారు ఎక్కువగానే ఉన్నారు. అందుకే ఇప్పుడు పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు. కనీసం తమ వద్ద విలువైన పదములు ఉన్నాయని కూడా వారు భావించడం లేదు. వాటిని వదులుకునేందుకు కూడా సిద్ధపడుతున్నారు. అంటే వైసీపీలో సీన్ ఏ మాదిరిగా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.